చాలా మందికి పొద్దుకు 4 మాటల చాయ్ తాగంది మనసున పట్టది. అది కూడా ఇంట్లో అసలే తాగరు. హోటల్కి పోయే తాగుతారు. 4 సోపదిగాలను వేసుకొని పోయి తాపిస్తారు. ఎండ కొట్టినా, చలి పెట్టినా, వాన వచ్చినా, వరదలు వచ్చినా ఊకోరు. అంత పానం వాళ్ళకు చాయ్ అంటే. కానీ వార్త చూసినాక బయటికి పోయి చాయ్ తాగాలంటే ఒకటికి 10 మాటల ఆలోచన చేస్తారు. వారేవా చూడుండ్రి, ఈ అన్న ఏం చేస్తున్నాడు, జరంతా మంచిగా చూడుండ్రి. ఛాయ గిలాసులు అడుగుతున్నాడు. మంచిదే కదా, తప్పేమున్నదని అనుకుంటున్నారా? కానీ ఆ నీళ్లు చూడుండ్రి ఎంత చక్కదనం ఉన్నాయో. ఆ నీళ్లు కూడా ఎక్కడి అనుకుంటున్నారు? పక్క పొంటే మురికి కాలువ ఉన్నదట. దాని కిందికెళ్ళి నల్ల పైపు ఉన్నదట. మురికి కాలువ కిందున్న నల్ల పైపులకి వెళ్ళి నీళ్లు లీక్ అయితా అంటే పట్టుకొచ్చి గిలాసులు కడుగుతున్నారట. అందుకే ఇంత నల్లగా నిగనిగలాడుతున్నాయి నీళ్లు. గిలాసులు మళ్ళా మంచి నీళ్ళ కడుగుతారు కావచ్చు అని చూడకుండ్రి. ఆడికెళ్ళి చక్కగా పోయి కాడికే పోతున్నాయి. ఇవే గిలాసులలా చాయ్ పోసి అమ్ముతున్నారు. ఒక్క చాయ్ గిలాసులే కాదు, టిఫిన్ ప్లేట్లు, వంట సామాన్లు అన్ని అవే మురికి కాలువ నీళ్లతోని కడుగుతున్నారు. ఇది ఎక్కడో ఏరే రాష్ట్రం కాదుల్లో, మన హైదరాబాద్ లోనే యూసఫ్గూడలున్న శ్రీకృష్ణ ఉడిపి హోటల్ అవుతున్నది మురికి కథ. కానీ ఈడ చాయ్ తాగేటోళ్ళు, టిఫిన్లు వేసేటోళ్ళు దావకాన్లల్లో ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు పాపం. మీరు వినా అటు దిక్కు పోయారు. 10 రూపాయల చాయ్ కోసం పోతే దావకానకు 10 లక్షలు కట్టాల్సి వస్తుంది.